మన రియల్ లైఫ్లో జరిగిన కోర్టు కచేరీ మూవీలు, అలాగే దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని ఏ విధంగా కోర్టు కచేరీలు తిరుక్కుంటూ చేసిన సామాన్యుల కథలని ఒక కామెడీ జోనర్లో కోర్టు డ్రామాగా తీసింది జాలీ LLB 1, 2, 3. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది 3. దీంట్లో వచ్చేసి అక్షయ్ కుమార్, అర్షద్ వాస్రీ, శుక్లా ఇంకా చాలామంది మెయిన్ లీడ్ యాక్టర్స్గా చేశారు. హిమా కురేషి, ఆదిత్యరావు వీళ్ళంతా. మూవీ స్టోరీ ఏంటి అనేది రివ్యూ అని చెప్పను, కానీ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే అది చెప్తున్నాను. ఒక సామాన్య రైతు తన కొడుకుని సోల్జర్గా, అంటే చదువుకున్న తర్వాత సోల్జర్గా చేసి తన దేశం రక్షణ కోసం పంపించినప్పుడు అక్కడ ఆయన ప్రాణం వదిలేసిన తర్వాత గవర్నమెంట్ తన విలువను గుర్తిస్తూ గవర్నమెంట్ మామూలుగా ఇచ్చిన ల్యాండ్ని రాజస్థాన్లో ఒక రాజారాం అనే ఒక వ్యక్తి వాళ్ళ తండ్రికి ఇచ్చినప్పుడు అతను ఆ స్థలాన్ని గవర్నమెంటే మరి ఆ స్థలానికి ఉన్న విలువ, అలాగే అక్కడ రూరల్ ఏరియాలను డెవలప్మెంట్ చేయడానికి వచ్చిన గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న ఒక కంపెనీ వచ్చేసి ఆ మొత్తం ఊరిని కాకుండా ఏ విధంగా మహర్షి మూవీలో గ్రామాలను ప్రైవేట్ కంపెనీలు గవర్నమెంట్ని ఆధీనం ఈ విధంగా ప్రెషర్ పెట్టి ఏ విధంగా ఊర్లను ఖాళీ చేసిస్తుందో అదే విధంగా ఇక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పెడతాము, F1 రేస్ ట్రాక్ పెడతాము, పెద్ద పెద్ద మల్టీ కంపెనీలు తెస్తామని చెప్పేసి ఒక వ్యక్తి మొత్తం ఆ ఊరి జనాలందరినీ, కొంతమందిని భయపెట్టి, కొంతమందిని మభ్యపెట్టి, కొంతమందిని మోసం చేసి ఇలా లాక్కుంటున్న సమయంలో ఒక వ్యక్తి, రాజారాం అనే వ్యక్తి, ఈ స్థలం నా కొడుకు లాంటిది కాబట్టి నేను అమ్మను అని చెప్పి అన్నీ చేసినా కానీ వాళ్ళు ఆ డబ్బు, ఆ పదవులు అన్నీ ఉపయోగించుకొని తనని ఎలాగైనా సరే మోసం చేసి ఆ స్థలాన్ని చేజిక్కించుకుంటారు. ఆయన బాధ తట్టుకోలేక చనిపోతాడు. ఏం తీరా అని చనిపోయిన తర్వాత ఆయనకు వాళ్ళ కోడలతో అక్రమ సంబంధం ఉందని, దాని తర్వాత అందుకే చనిపోయాడని ఆ స్థలం విషయాన్ని ఎవరికి బయటికి రాకుండా చేయాలని చూస్తారు. కానీ అతని భార్య జానకి అమ్మ అనే ఆమె మెయిన్ లీడ్గా ఆ కేసు వేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టు అని అట వెళ్తూ ఉంటుంది. లాస్ట్కు చిన్న, అంటే 2011లో జరిగిన అన్యాయాన్ని 2023 వరకు 23-24 వరకు లాగుతూనే ఉన్నట్టుగానే చూపిస్తారు మనకు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఫస్ట్ హాఫ్ అంతా మనకు కామెడీ ట్రాక్గా జరిగినప్పుడు డబ్బుల కోసం కష్టపడుతున్న జాలీ 1, జాలీ 2, అలాగే ఈ కేసుల మీద డబ్బులు సంపాదించాలనుకుంటాడు. కానీ ఇంటర్వెల్ వరకు అసలు అన్యాయం జరిగింది జానకమ్మకి అని తెలుసుకున్న ఇద్దరు జాలీలు ఒకటయ్యి ఏ విధంగా ఆ మల్టీనేషనల్ కంపెనీని నేలకు దీల్చారు, నేల నాకించారు అనేది ఈ మూవీ కాన్సెప్ట్. మూవీ చాలా బాగుంటుంది. అలాగే క్లైమాక్స్లో అంత బాగుంది కానీ ఎందుకంటే వాళ్ళ మామ కోడలకు అక్రమ సంబంధం పెట్టడం వల్ల అది ఆ అమ్మాయి చనిపోవడం, ఆ ఎలిమెంట్స్ కూడా కొద్దిగా యాడ్ చేసినంటే ఆమె పెద్దామ జానకి అనే ఆమె క్యారెక్టర్ ఏడ్చినప్పుడు ఇంకా సూపర్గా ఉండింది. మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో నడుస్తున్న, సెకండ్ హాఫ్లో ఏమంటారు అది ఎమోషన్గా బాగుంటుంది. అలాగే ఆ రూరల్ వాళ్ళ ఏరియాలలో చాలామందిని ఏ విధంగా, ఇప్పుడు ఒక ఫార్మా కంపెనీ కానీ లేకుంటే ఏదైనా మల్టీనేషనల్ కంపెనీ కానీ పలానా ప్లేస్లో భూమి కావాలని ఎలా నేర్చుకుంటుంది, ఎలా ఎంచుకుంటుంది, దాని తర్వాత ఎలా ఆక్రమిస్తుంది అనేది కొద్దిగా క్లారిటీగా చూపించారు. అక్కడికి ఇన్ఫర్మేషన్ కోసం పంపించిన వాళ్ళని పెద్ద తెలివితేటలు కానీ, అంటే పెద్ద డాష్లుగా గాను, వాళ్ళంతా వాళ్ళకు భూమి మీద వాళ్ళకంటే మించిన వాళ్ళు లేరని చెప్పేసి అనుకున్న వాళ్ళని నేల నాకు ఇచ్చేసినాడు అక్షయ్ కుమార్. అయితే కానీ బాగుంది, చెప్పిన వెరైటీ, అది ఏమంటారు ఎత్తిదింగి మాట్లాడినట్టు బాగానే మాట్లాడాడు. దాని తర్వాత ఒక జడ్జిగా ఆయన క్యారెక్టర్ శుక్లా గారు, ఆయన పెద్ద ఆయన మటుకు సూపర్గా చేశాడు. నువ్వు ఒక్కసారి శ్రీకృష్ణుని చెప్తాడు, 3 తప్పులను అయితే క్షమించా, 4వ తప్పు నేను కూడా క్షమించను అని చెప్పేస్తాడని. అది అక్కడ ఆయన హీరోయిజంగా ఆయన మాట్లాడడం కానీ, ఇది నా కోర్టు, నేను చెప్పిన మాట నువ్వు వినాలని, ఏ విధంగా ఒక మల్టీనేషనల్ కంపెనీలు పెట్టాలనుకుంటున్న వారు వాళ్ళేదో వాళ్ళ జేబుల నుంచి డబ్బులు తీసి పెడుతున్నట్టుగా పెట్టి అందరినీ మోసం చేస్తారు, రైతుల్ని అన్నిటిని అని చెప్పి. కానీ అదేమీ కాదు. మన దేశంలో మనం కడుతున్న డబ్బుల ద్వారా బ్యాంకుల నుంచి కొన్ని వేల కోట్ల లోన్లు తీసుకొని ఏ విధంగా కంపెనీలు జరిగితే వడ్డీలు కడుతూ ఉంటారు, లేదనుకుంటే ఎత్తిపోయి బయట దేశాలకు పోయి ఏ విధంగా దాక్కుంటారు అని చెప్పేసి మధ్యలో ఒక విఎం అనే పేరు వచ్చింది. నాకైతే అర్థమైంది క్లైమాక్స్లో, కానీ మళ్ళీ నాకు ఫస్ట్లో అర్థం కాలేదు. క్లైమాక్స్కి నాకు అర్థమైపోయింది ఎవరు ఏం కథ అనేది. డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా చెప్పారు. మూవీ చాలా బాగుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లకి సొల్యూషన్గా చూపించారు. అందరూ బాగుంది. సెటైరికల్గా చూడండి ఒకసారి.